ఫార్మాస్యూటికల్ కెమికల్ ఫ్యాక్టరీలోని పొల్యూషన్ వచ్చి సముద్రంలో చేపలు చచ్చిపోయి ఇక్కడ ఆ తావేళ్ళు తేలుతా ఉంటాయి, చేపలు తేలుతూ ఉంటాయి విశాఖపట్నం దగ్గర. అలాగే చేపలు దొరక్క ఉద్యమం చేశారు మన కాకినాడ దగ్గర. చూసాం కదా మనం కూడా ఉప్పాడ దగ్గర వాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం ఉద్యమం కూడా. అయినా ఇక్కడ ఏ పర్యావరణ ఇష్యూస్ లేవు. ఇసుకని లారీలు దవ్వుకుపోతూ ఉంటారు. ఇక్కడ ఏ పర్యావరణ సమస్యలు లేవు. అట్లాంటి ఏ తవ్వకాలు లేదు, ఏ గోళ లేని లడఖ్లో పర్యావరణ గొడవ ఏంటి? వాంగ్చుక్ అనేవాడు పర్యావరణవేత్త ఏంటి? వాడికి ఏంటి రామన్ మెగ్సెసే అవార్డు ఇవ్వడం ఏంటి? రామన్ మెగ్సెసే అవార్డు ఇచ్చారంటే వాడు డీప్ స్టేట్ మనిషి అని అర్థం. చైనా వాడికి తోడు నిలబడుతుందని అర్థం. అంటే అర్థం పర్థం లేని అంశాలతో అరాచకాలు చేయిస్తారని అర్థం. వీళ్ళు చేయించేటటువంటిది పబ్లిక్ని పెద్ద మనిషిగా వీళ్ళ పేర్లతో సినిమాలు కూడా తీస్తారు, వీళ్ళ పేర్లతో బాగా హైలైట్ చేస్తారు, వీళ్ళకి హైప్ ఇస్తారు, అనేక రకాలైనటువంటి గౌరవాలు ఇప్పిస్తారు అంతర్జాతీయంగా. తద్వారా వాళ్ళు ఏదో గొప్ప మేధావుల కింద చూపెడతారు. వాళ్ళు చెప్పే వాక్యాల ద్వారా ఇట్లాంటిది రెచ్చగొడతారు. చైనాలో పొల్యూషన్ లేదా, అమెరికాలో పొల్యూషన్ లేదా, లడఖ్లో ఏ పొల్యూషన్ లేదే, కానీ అక్కడ లడఖ్లో పొల్యూషన్ అన్నటువంటి పేరుతో వీడు యాజిటేషన్ చేయడం ఏంటి? పాకిస్తాన్ నుంచి వచ్చాక యాజిటేషన్ చేయడం ఏంటి? ఆ పైన అక్కడ విధ్వంసం సృష్టించడం ఏంటి? ప్రజల ప్రాణాలు తీయడం ఏంటి? ప్రజల ప్రాణాలు తీయడం పర్యావరణ ఉద్యమం యొక్క లక్ష్యం. ఇది కదా ఇప్పుడు జరుగుతున్నటువంటిది. అదే ఇప్పుడు భారతదేశాన్ని చుట్టుముడుతున్నటువంటి సమస్యల్లో వాంగ్చుక్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. మేధావుల ముసుగులో ప్రజల్ని రెచ్చగొట్టే వాళ్ళ సంగతి తేల్చాల.